హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాలాస్ ఐకానిక్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ముందుగా బెండకాయ ఫ్రై చేయడం కోసం ఒక అరకిలో బెండకాయల్ని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా లేత బెండకాయలు తీసుకుంటే ఫ్రై బాగుంటుంది. ఇలా కడిగి తీసుకున్న బెండకాయలకి పైన తేమ అనేది లేకుండా పొడి క్లాత్ పెట్టి బెండకాయలన్నింటినీ శుభ్రంగా తుడుచుకొని తీసుకోవాలి. ఇలా కడిగి తుడుచుకున్న బెండకాయలని చిన్నగా కాకుండా అలా అని మరీ పెద్దగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోండి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకి బెండకాయ ఫ్రై అనేది చెదురు అయిపోతుంది. అలాగే పెద్ద ముక్కలు కట్ చేస్తే వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని ఫ్యాన్ గాలి కింద కానీ ఎండలో కానీ పెట్టుకుని 1 గంట సేపు ఆరనివ్వండి. ఇలా చేయడం వల్ల మనకి బెండకాయల్లో కాస్త జిగురుదనం తగ్గుతుంది. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం ముందుగా కడిగి తుడిచి కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఈ బెండకాయ ముక్కల్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించడం వలన మనకి బెండకాయల్లో చాలా వరకు జిగురు శాతం అనేది తగ్గుతుంది. ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత చూడండి, బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడవనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుని వేయించండి. మీరు కావాలంటే కొద్దిగా జీడిపప్పుని కూడా వేసుకుని వేయించుకోవచ్చు. ఇలా ఫ్రైల్లోకి పోపు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని వేయించండి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కల్ని వేసుకొని మంటని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఓపిక్గా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ బెండకాయ ముక్కలు ఒక 50% పైనే వేగిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని వేయించుకోండి. మనం ముందుగానే ఉప్పు బెండకాయలతో పాటు వేసేస్తే బెండకాయ ముక్కలు అనేవి మెత్తగిల్లిపోయి మనకి ఫ్రై అనేది పొడి పొడిగా రాదు. అలాగే కారాన్ని కూడా ముందుగానే వేసేస్తే బెండకాయ ముక్కలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి కారం మాడినట్టుగా అయిపోయి గొట్టు వాసనలాగా వస్తుంది. సో అలా కాకుండా బెండకాయ ముక్కలు వేగిన తర్వాత మాత్రమే ఉప్పు, కారం వేసుకుని వేయించుకోండి. బెండకాయ ముక్కలు ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, ఒక 2.5 టీ స్పూన్ల వరకు పుట్నాల పొడిని కూడా వేసుకొని వేయించుకోండి. మీరు కావాలంటే ఈ పుట్నాల పొడి ప్లేస్లో శనగపిండినైనా వేసుకోవచ్చు. ఇలా ఈ పొడులు కూడా వేసిన తర్వాత వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. ఈ ఫ్రై మనకు ప్లెయిన్ రైస్లో కంటే పప్పు, రసం, సాంబార్, మజ్జిగ చారు, ఆవకాయ పచ్చడి ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. ఇలానే కాదండి, బెండకాయ ఫ్రైని చాలా రకాలుగా చేయొచ్చు. ఆ రెసిపీస్ అన్నీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ రెసిపీస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.